ఆకలి ఆకలి చస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే 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 కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలోనంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు? ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది చూసుకోబోయ్. చూశాను. ఫోన్ పెట్టారా సన్నాసి? పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న మీకు ఫోను. జంపు జిల్లాని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా యాబ్రాసి ఎదవా? బుద్ధి లేని పడవా, తెడ్డు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రిధమిగ్గా తిడుతున్నావు. ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిని రా. పెచ్చనాయాల, చచ్చునాయాల, పెచ్చులేసిన గచ్చునాయాల, ఆంబోతికేసిన అచ్చునాయాల, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయాలా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వోడాఫోన్ గా మారింది కదా. నిన్ను మాడాలు చెత్త కొట్టిస్తాను రా తేడా నాయాల. వాళ్ళెవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల, బురదలో పడ్డ సబ్బు నాయాల, మున్సిపాలిటీ మంపు నాయాల, డాక్టర్ కూడా అంతుపట్టని జబ్బు నాయాల. బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని బేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, పుట్టిగున్నాడా కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేద్దావా. ఎప్పుడు విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్న మాట. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే స్థాయి మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్, ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అది కాదు బైరెడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చినా అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడు. ఎరా రంగి, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నాడ్రా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో.
స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి ఆ? అలాగే సార్. కనుక్కోవాలా స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా ఛీ, ఛీ, ఛీ. ఏటా కుదటం జోక్గా గుద్దావా సీరియస్ సీరియస్ అయితే ఓకే మన దగ్గర జోకులు గీకులు పడవు అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా అమ్మా హాసిన్ ఎక్కడమ్మా ఏమో త్రిష ఎక్కడమ్మా ఎవడ